కార్తీక మాసం చివరికి రాగానే అందరికీ గుర్తొచ్చేది పోలి స్వర్గం కథ. ఇంతకీ ఈ పోలి ఎవరు? ఎందుకు ఆ పేరు వచ్చింది? ఇప్పుడు తెలుసుకుందాం. పోలి అనే ఒక గొప్ప భక్తురాలు ఉండేది. ఆమెకు వివాహం అయ్యి 4 తోడికోడళ్ళు అత్తగారితో కలిసి ఉండేది. అత్త పోలి యొక్క భక్తికి అసూయపడేది. కొన్నాళ్ళకి కార్తీక మాసం వచ్చింది. ఇంట్లో పని అంతా పోలికి చెప్పి అత్త తన 4 కోడళ్ళతో కలిసి కార్తీక నదీ స్నానాలు, దీపారాధనలు చేసుకునేది. పోలికి మాత్రం దీపారాధన చేయడానికి వీలు లేకుండా పని ఎక్కువగా చెప్పేది. పోలికి అంతా తెలిసినా కూడా విసుగు చెందకుండా పని పూర్తి చేస్తూనే కార్తీక దీపారాధన కూడా పూర్తి చేసేది. అది ఎలా అంటే తన ఇంటి వద్దనే కార్తీక స్నానాలు చేసి వెన్న చిలికిన కవ్వానికి ఉండే వెన్న తీసి దీపాలు పెట్టేది. తన భక్తి శ్రద్ధలతో శ్రీహరిని కార్తీక మాసంలో కొలిచేది పోలి. ఇది అంతా తెలిస్తే అత్తగారు తిడతారేమో అని భయంతో దీపం మీద బుట్టను బోర్లించేది. ఆమె భక్తికి ప్రసన్నుడైన శ్రీహరి పుష్పక విమానం పంపి స్వర్గానికి రప్పించి